కోవిడ్ కాలంలో దర్శకుడు ఆదిత్యధర్ నటి యామి గౌతమ్ ని పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. బాలీవుడ్ లో ఒక అగ్రశ్రేణి డిజైనర్ ఉన్నారు. ఆయనే బాలీవుడ్ పెద్ద తారలు, క్రికెటర్లు, అంబానీ కుటుంబం, ఇంకా షారుఖ్ ఖాన్ కుటుంబం, కపూర్ కుటుంబం వంటి ఉన్నత శ్రేణి ప్రముఖుల పెళ్లి దుస్తులను డిజైన్ చేస్తారు. యామి గౌతమ్ తన పెళ్లి దుస్తులను రూపొందించమని ఆ డిజైనర్ ని సంప్రదించారట. ఆ సమయంలో ఆర్టికల్ 370 వంటి సినిమాలు ఇంకా విడుదల కాలేదు. ఆమె ప్రధానంగా విక్కీ డోనర్, ఉరి, ది సర్జికల్ స్ట్రైక్ వంటి సినిమాలతోనే ప్రసిద్ధి చెందారు. ఆ డిజైనర్ ఆమెతో ఏమన్నారో తెలుసా? నా డిజైన్లు వేసుకునేంతగా నువ్వు నటిగా ఎదగలేదు, ఆ లెహంగా నీకు సరిపోదు అని చెప్పారట. ఆమె అవమానానికి గురై అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యామి ఈ విషయాన్ని తన కాబోయే భర్త ఆదిత్యధర్తో పంచుకున్నారు. అలాగే తాను తర్వాత ఏం చేయాలనుకుంటుందో కూడా అతనికి చెప్పారు. అతను ఆమె నిర్ణయాన్ని సమర్థించాడు. వెనక్కి వెళ్ళడానికి బదులుగా ఆమె గౌరవాన్ని ఎంచుకుంది. తన తల్లి పెళ్లి చీరతో పాటు సాంప్రదాయ హిమాచలి హిందూ పెళ్లి నగలను ధరించాలని ఆమె నిర్ణయించుకుంది. కాశ్మీరీ పండిట్ అయిన ఆదిత్యధర్ తన సాంప్రదాయ హిందూ పండిట్ పెళ్లి కొడుకు దుస్తుల్లో వచ్చారు. అందంగా ఉన్నారు కదా ఆ ఫోటోలో. బాలీవుడ్ అహంకారానికి వారిద్దరూ మరోసారి గట్టి సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో బాలీవుడ్ ని ఎదుర్కోవడంలో పేరుగాంచిన హిమాచల్ కి చెందిన మరో సూపర్ స్టార్ కంగనా రనౌత్ వారికి మద్దతుగా నిలిచారు.